రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి, రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం. రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంతకాలం రామాయణం చదవవలసింది. అందుకే ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని రాశీభూతం చేస్తే, ఒక చోట పోత పోసేస్తే అది కాళ్ళు చేతులతో కదిలితే అదే రాముడు. రాముడు దేవతలందరికీ ఇంద్రుడు ఎటువంటి వాడో ఈ లోకమునందు రాముడు అటువంటి వాడు. రాముడి జోలికి వెళ్ళవద్దు, సర్వనాశనం అయిపోతావు రావణ. అప్రమేయం హి తత్తేజో, ఆయన యొక్క తేజస్సు సామాన్యమైంది కాదు, కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు. ఆ సీతమ్మ ఆయన మనసెరిగిన ఇల్లాలు, ఆయన కోసమే అరణ్యవాసం చేయడానికి వచ్చింది. సమస్త భోగములను పరిత్యజించింది రామచాపాశ్రయేవని. ఆమె సర్వకాలములయందు రాముని యొక్క కోదండము చేత రక్షింపబడుతుంటుంది. ఒక్క రామచంద్రమూర్తికే 2 బిరుదునామాలున్నాయి, వీరరాఘవ, విజయరాఘవ. ఎప్పుడూ కోదండాన్ని పట్టుకుని ఉంటాడు, ఎప్పుడూ విజయం తప్ప ఆయన జీవితంలో అపజయం అన్నమాట లేదు. అటువంటి మహాధర్మాత్ముడు రాముడు. రాముడి జోలికి వెళ్ళవద్దు. రాముడు రాజ్యం విడిచిపెట్టి వచ్చాడంటున్నావు కాదు, 14 సంవత్సరముల తర్వాత రాముడు రాజు అవుతాడు. పూర్ణంగా ప్రవర్తన ఎరిగినవాడు రాముడు. నేను రాజుని, లంకాపట్టణంలో అందరినీ నడిపిస్తున్నవాడిని అని నువ్వు అనుకుంటున్నావు. నీకు రామచంద్రమూర్తికి పోలిక లేదు. రావణ స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. కుండ బద్దలగొట్టి చెప్పాడు మారీచుడు. నువ్వు రాజువే కావచ్చు, రాముడు రాజు కావచ్చు. రాముడికి నీకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? రాముడు తన బిడ్డల్ని పరిపాలన చేసినా, తప్పు చేసిన వాడి మీద వేలిలా చూపించినా, రాముడు శిక్ష వేసినా బిడ్డల్ని తండ్రి శిక్షించినట్లుంటుంది. తండ్రి బిడ్డల్ని ఎందుకు శిక్షిస్తాడంటే ఆ బిడ్డలు సంస్కరింపబడాలని, వృద్ధిలోకి రావాలని శిక్షిస్తాడు తప్ప వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని, వాళ్ళు శరీరమే విడిచిపెట్టాలని కొట్టడం. కానీ నువ్వెటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునా యథ. మేకల మందకి వెనక కాపరి వెడితే పర్వాలేదు, మేకల మందకి నక్క కాపలాగా వెడితే ఆ మేకల మంద మిగలదు. అందులో ఉన్న మేకల్ని నక్కే తినేస్తుంది. నువ్వు రాజువే, నీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలు నీ వలననే మరణిస్తారు. ఒకనాడు లంకాపట్టణమే సర్వనాశనం అయిపోతుంది. నీకు రాకూడని ఆలోచన వచ్చింది. కాంచన లంకని పరిపాలిస్తున్నావు, కొన్ని వేల మంది భార్యల్ని పొంది ఉన్నావు. రాక్షసులందరూ సంఘాలు పెట్టుకున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్రీడలు వాళ్ళు క్రీడిస్తున్నారు, ఏదో సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నడిచిపోతోంది. ఒక్క రాముడి జోలికెళ్ళకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.